హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. గోంగూర నేను ఒక 10 రూపీస్ తీసుకున్నాను. అలాగే మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్, వెల్లుల్లి చిన్న గడ్డ ఒకటి, కొత్తిమీర, ధనియాలు, మెంతులు, జీలకర్ర. ఫ్రెండ్స్, నేను ఈ ధనియాలు మెంతులు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ 3 ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు, టేస్ట్కి సరిపడా పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి మన కారానికి తగినట్టు తీసుకోండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. ఇది వేడెక్కాక మనము ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. కడాయి కూడా వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మనం తీసుకున్న ఆనియన్ ఆయిల్ వేడెక్కాక ఇందులో వేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్ ఇందులో వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు దీన్ని మంచిగా కలియబెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాము. ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయింది. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. నేను ఒక స్పూన్ వేసాను. అలాగే మనం తీసుకున్న పసుపు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఒకసారి కలియబెట్టి ఈ మిర్చి ఆనియన్ మంచిగా కుక్ అయ్యే వరకు మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. 2 మినిట్స్ అయింది. చూడండి, ఇది మంచిగా కుక్ అయిపోయినవి. ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న గోంగూర మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. గోంగూర పెట్టేసుకొని ఇది మంచిగా మగ్గేంత వరకు చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని ఇలా ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ అయింది. చూడండి, గోంగూర ఇలా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకోండి వాటరు. వేసుకొని దీన్నంతా ఒకసారి మళ్ళీ మంచిగా కలియబెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు మూత పెట్టుకుందాము. అలాగే మనం తీసుకున్న ధనియాలు, ఈలోపు ఆ ధనియాలు అవి కచ్చపచ్చగా దంచుకుందాము. నేను చిన్న రోల్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ధనియాలు, అలాగే మెంతులు, మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర అన్నీ వేసి కచ్చపచ్చగా దంచుకుందాము. వెల్లుల్లి కూడా ఇందులోనే వేసుకొని దంచుకోవాలి. ఇలా కచ్చపచ్చగా అనుకున్న తర్వాత తీసుకున్న వెల్లుల్లి కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కచ్చపచ్చగా దంచుకుందాము. చూడండి, ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు మన గోంగూర ఉడికిందేమో చూసేద్దాము. చూడండి, మనం పెట్టిన గోంగూర అంతా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దంచుకున్న వెల్లుల్లి ముద్ద ఇదంతా ఉంది కదా, ఇందులో వేసుకుందాము. దీన్ని మంచిగా అంతా ఒకసారి ఇలా కలుపుకొని మనం తీసుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందాము. వేసుకొని ఒక 1 మినిట్ దీన్ని ఇలాగే ఉంచి తర్వాత స్టవ్ కట్టేద్దాము. ఇదంతా మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. స్టవ్ కట్టేసుకొని మనం ఇది కొద్దిగా చల్లబడ్డాక మిక్సీ పట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని నేను ఆయిల్ వేసాను 1 స్పూను. ఇప్పుడు మనము పోపు దినుసులు వేసుకుందాము. కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే 2-3 ఎండుమిర్చి,
కరివేపాకు, కొద్దిగా ఇంగువ ఫ్రెండ్స్, కొద్దిగా వేసుకోండి. ఇంగువ వేసుకొని ఇది మంచిగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిలో ఇది వేసి కలుపుకుందాము. ఈ విధంగా పచ్చడి కచ్చపచ్చగా పట్టుకోండి. మిక్సీ కూడా మెత్తగా పట్టుకుంటే బాగుండదు. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, దాన్ని నేను ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.